అవుట్డోర్ షూటింగ్స్ అంటే ఎంత పని ఉంటుందో తెలుసా అండి. నిజంగా బయటకు వెళ్ళేటప్పుడు అన్నీ సర్దు పెట్టుకోవాలండి. కర్రీస్ చేసి వంట చేసి పెట్టుకోవాలి, అన్నం పెట్టుకోవాలి. అండ్ ఇది కాక అవుట్డోర్ షూట్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం రెడీ చేసుకోవడానికి టీం ఉంటారు కదా, వాళ్ళందరినీ చెక్ లిస్ట్ రాసుకోవాలి. ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇన్ని పనులు అయినాకనే అవుట్డోర్ షూట్ స్టార్ట్ అండి. బై ది వే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్, గోంగూర మటన్ సైలాస్ అని కొట్టి సెర్చ్ చేయండి, అమెజాన్లో ఇప్పుడు అవైలబుల్ అయిపోయింది. ఇంకా ఈ చీర నాకు తెలుసు మీ దృష్టి అంతా ఈ చీర మీదనే ఉందని. ఇది మన వైజాగ్ కళావైభవంలో ఎప్పుడైతే శారీస్ తీసుకోవటం స్టార్ట్ చేశానో ఫిదా అండి. ఇదైతే అసలు ఎంత మెత్తగా బాగుందంటే నిజంగా అందరికీ బాగుంటుంది. పిల్లలకి, మా మధ్య వయస్కులకి, పెద్దవాళ్ళకి అందరికీ బాగుండే రేంజెస్ ఉన్నాయి. ప్యూర్ కాటన్, హ్యాండ్లూమ్ కాటన్ అండి, చందేరిలో వచ్చింది. మంచిగా ఈ ప్రింట్ అంతా నచ్చింది, చాలా బాగుంది. ఫ్రమ్ కళావైభవ్, ఎక్సలెంట్ కలెక్షన్ వాళ్ళ దగ్గర. జెంట్స్కి, లేడీస్కి, పిల్లలకి, కిడ్స్కి, నైటీస్, వాట్ నాట్ అండి. పెద్ద స్టోర్ వైజాగ్ ద్వారకా నగర్లో ఉంటుంది, ఒక్కసారి విజిట్ చేయండి. ఇంక మనం షూట్కి వెళ్తున్నాం, పదండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ స్వప్న. మొన్న కారపూస వీడియో చూసినప్పుడు చెప్పాను కదా, నేను నువ్వుల లడ్డు చేస్తామండి ఇద్దరం కలిసి అని. వచ్చేసాం. చాలా సింపుల్గా హెల్దీ రెసిపీ అండి ఇది. ద బెస్ట్ ప్రోటీన్, ద బెస్ట్ ఫైబర్, ఎవ్రీథింగ్ ఇన్ సింగిల్ రెసిపీ. బెల్లంతో, మళ్ళీ షుగర్ లేదు, ఏం లేదు, చాలా హెల్దీ స్వీట్. రోజు తిన్నా కానీ మన నరాలకి, జుట్టుకి, స్కిన్కి అన్నిటికీ మంచిది, బొక్కలకి ఇంకా మంచిది. కాబట్టి కంపల్సరీ చేయటం చాలా ఈజీ. స్వప్న ఏంటంటే ఇందులో చాలా ఎక్స్పీరియన్స్డ్. ఆల్రెడీ కారపూస వీడియో చూస్తే మీకు అర్థమైన వాళ్ళు చాలామంది ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు మీకు, అంటే వస్తుంది డెఫినెట్గా. దీన్ని బట్టి ఒక ప్రొఫెషనల్ దగ్గర నువ్వుల లడ్డు నేర్చుకుంటున్నాను ఫీల్తోని స్టార్ట్ చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. స్వప్న, ఇంగ్రీడియంట్స్ ఎట్లా మేడం? దీనికి కావాల్సింది ఒక 3 ఇంగ్రీడియంట్స్. 3 నువ్వులు, పల్లీలు, అంటే నువ్వులలో కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తాం. ఓ, బాగుంటది పల్లీలు వేస్తే. పల్లీలు వేయించినట్టున్నారు, ఫీలింగ్ కూడా ఉంటుంది. వేయించిన మేడం, అవి వేయించి పక్కన పెట్టుకున్నాం. బెల్లం, నెయ్యి, కొంచెం నెయ్యి పాకంలో వేసుకోవాలి. వాటర్ మేడం. అయిపోయిందండి, 4 ఇంగ్రీడియంట్స్. చలో, ఎట్లా చేద్దామంటారు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి మేడం. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా. ఫస్ట్ ఇవి నువ్వులనే డస్ట్ ఉంటుంది కదా మేడం, ఫస్ట్ కడిగి కొంచెం ఒక 5-10 మినిట్స్ నానబెట్టుకొని కడిగి ఇట్లా కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని ఇప్పుడు ఇందులో పాన్ లో వేసి వేపుకోవాలి. కొంచెం సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి. ఎక్కువ ఫైర్ పెడితే మాడుతుంది కాబట్టి కొంచెం చూసుకోవాలి. అవును, నానబెట్టడం మస్ట్ అండి. నానబెడితే నువ్వులు ఉబ్బుతాయి. నువ్వులు జనరల్గా ఏమవుతుంది అంటేనండి, నేను చెప్తాను ఇక్కడ, చాలా పండిన ఒక 1 year, 1.5 year, 2 years కూడా పట్టొచ్చు మన దాకా రీచ్ అయ్యేటప్పటికి, మనం వాడేటప్పటికి. దాంట్లో ఉన్న సారం ఏదైతే ఉందో అది గడ్డగట్టి ఉంటుంది నువ్వుల్లో కానీ, ఆవాల్లో కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం నానబెట్టినప్పుడు ఏంటంటే లోపల ఉన్న సెల్స్ అన్నీ కూడా లూజ్ అవుతాయి. అది కొంచెం కడిగి ఆరబెట్టి ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఏదైతే మనం దేనికోసం దాన్ని తింటున్నామో అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి మన టంగ్కి అనుకూలంగా రెడీ అవుతుంది అనమాట. ఇంత సైన్స్ ఉంటుంది దీని బిహైండ్. కాబట్టి కంపల్సరీ కడిగి నానబెట్టి ఆరబోసి ఫ్రై చేయండి. ఉత్త ఏముంది, అది పెద్ద విషయం కాదని గబగబా ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అయితే రాదు. ద ట్రెడిషనల్ సంప్రదాయమైన టేస్ట్ ఏదైతే ఉందో అది రాదు. కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది 1/2 kgకి చేస్తున్నాం మేడం మనం ఇప్పుడు. 1/2 kg నువ్వులు అండి, 2 glasses నువ్వులు. 2 glasses-కి పల్లీలు ఇది దీంతో నువ్వులు 1.5 తీసుకున్నాం మేడం. 1/2 గ్లాస్ ఏమో పల్లీలు, అంటే రెండు కలిపి 1/2 kg. మీరు ఏ కొలతన్నా తీసుకోండి. 3:1. 3 నువ్వులకి 1 పల్లి తీసుకోండి, సరిపోతుంది. అంతే కదా. 3 నువ్వులు 1 పల్లి, 3 వంతులు నువ్వులు, 1 వంతు పల్లి. ఇంకా కొలత మీ ఇష్టం. మేమైతే ఇప్పుడు 2 కలిపి 1/2 kgకి చెప్తున్నాం అన్ని కొలతలు. ఇప్పుడు ఇది ఒక 5 minutes ఇలాగే ఫ్రై చేసుకోవాలి మేడం. మీరు ఇంతకు ముందు స్కూల్ టీచర్గా చేశారన్నారు కదా స్వప్న, మరి ఎందుకు సడన్గా దీంట్లోకి వచ్చారు? హోమ్ బేకింగ్, హోమ్ కుకింగ్లోకి ఎప్పుడు వచ్చారు? అంటే కొంచెం మేడం స్కూల్లో చేయడం ఇంట్రెస్ట్, కానీ నాకు బేకింగ్ అంటే ఇష్టము. అందులోటి ఇక నేను అంటే స్కూల్ టీచర్గా అయితే కొంచెం ఇన్కమ్ తక్కువ వస్తుంది, మళ్ళీ ప్లస్ మనం మార్నింగ్ వెళ్ళి
ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం అలసిపోతాం కదా మేడం. అందుకని చెప్పి మా సారు ఇంటి దగ్గర నేను కేక్స్ లడ్డూస్ ఇవన్నీ చేస్తా కాబట్టి ఇంటి దగ్గరే ఉండి ఇది చేసుకుందాం అనేసి అది స్టాప్ అయ్యి ఇది చేస్తున్నాం. ఓకే ఓకే నైస్. అంటే మీకు మనీ ఇన్కమ్ అవసరమా? ఇన్కమ్ అవసరం, అందుకోసం కొంచెం అవసరం ఉన్నాయి కాబట్టి సరే నేను స్కూల్లో చేసిన అంతే అమౌంట్ వస్తుంది మేడం. ఇక్కడ ఇంటి దగ్గర ఉండి ఇది చేసుకున్నా కూడా అంతే అమౌంట్ వస్తుంది కాబట్టి ఇంటి దగ్గర ఉన్నట్లు ఉంటుంది, నేను చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే మా సార్కి కూడా కొంచెం తోడుగా హెల్ప్ ఉందామనేసి స్టార్ట్ చేసిన మేడం ఇప్పుడే. నైస్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ నిజానికి ఇట్లాంటి హోమ్ మేకర్స్నే మనం ఎంకరేజ్ చేయాలండి. షోరూమ్స్ పెట్టుకొని అమ్మే వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఆల్వేస్ సేఫ్ అండ్ మన బాధ్యత అనమాట. మన చుట్టూ ఉన్న సమాజంలో కొంతమందిని మనం చెయ్యి అందించగలిగే కొంతమందిని వేయాల్సిన అవసరం ఉంది మనందరికీ కూడా అని నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. మీ ఇష్టం, నథింగ్ ఇది ప్రమోషన్ కాదు, నథింగ్ ఈజ్ ఏమంటారు మ్యాండేటరీ మీ విషయంలో. యూఆర్ ఫ్రీ ఫ్రమ్ మై సైడ్. నల్గొండలో ఉంటారు వీళ్ళు, కలెక్టరేట్ ఆపోజిట్లో పెద్దబండ రోడ్ ఉంటుంది కదా, అక్కడ వశిష్ట విల్లాస్ అని రీసెంట్గా వెంచర్ స్టార్ట్ అయింది. అక్కడ వీళ్ళది ప్లాట్ నెంబర్ 71. ప్లాట్ నెంబర్ 71. డైరెక్ట్ రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్లో నెంబర్లో అడిగితే కనుక వాళ్ళు ఆర్డర్ ముందు ఒక 1-2 days ముందు చెప్పండి, చేస్తారు. మీకోసమే ఫ్రెష్గా చేస్తారు, మీకోసమే కస్టమైజ్డ్ చేస్తారు. మీకు మళ్ళీ వచ్చి తీసుకెళ్ళచ్చు. స్టోర్ లేదు మీకు, వాళ్ళకి డోర్ డెలివరీ ఏమైనా పంపించే అవకాశం ఉందా? లేదు మేడం, వాళ్ళే వచ్చి తీసుకెళ్ళాలి అంతే. చిటపట అంటుంది, మంచిగా ఫ్రై అయింది, ఇట్లా ఉబ్బినాయి ఇంకా మంచిగా. అట్లనే పల్లీలు కూడా అండి ఆల్రెడీ ఫ్రై చేసి పొట్టు తీసారు. ఒకసారి చూడండి మీరే. కొంచెం నాకు ఎందుకు హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ అనిపిస్తున్నాయి. హాఫ్ గ్లాస్ ఏం లేదు, ఒకవేళ ఎక్కువైనా పర్లేదు, అదే సెట్ చేసుకో, ఏం కాదు. మొత్తానికి 2 గ్లాసులు తీసుకోండి నిండుగా. దానికి బెల్లం ఎంత కొలత అనేది చెప్తాము, పాకం ఎంతసేపు ఉంచాలి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది బెల్లంతో చేస్తాం కాబట్టి మంచిది మేడం. పిల్లలకు కూడా పెట్టచ్చు, స్కూల్ స్నాక్స్ లాగా. పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తినొచ్చు. మా సార్కి చాలా ఇష్టం. అవునా మేడం, చాలా ఇష్టం. ఓకే, సంక్రాంతి వస్తుందిగా మేడం, అందుకోసమని నువ్వుల లడ్డు అప్పుడు ఎక్కువ ఇష్టపడతారు. అవసరం ఈ సంక్రాంతి సీజన్లో అండి. నువ్వులు తినటం స్టార్ట్ చేస్తే మనకి రాబోయే వాతాలు అవన్నీ సెట్ అవుతాయి, బ్యాలెన్స్ అవుతుంది. సో అవి చెక్ చేసుకోండి. వాత పిత్త కఫ బ్యాలెన్స్లో నువ్వులు మంచి పాత్ర. ఇప్పుడు గ్లాసున్నర నువ్వులు తీసుకున్నాం, హాఫ్ గ్లాసు పల్లీలు తీసుకున్నాం, 2 కలిపి 2 glasses మేడం దీంట్లో. కాబట్టి ఇప్పుడు దీనికి బెల్లం కూడా 2 glasses తీసుకోవచ్చు. బెల్లం ఎక్కువ తినే వాళ్ళు అయితేనేమో బెల్లం ఎక్కువ తినే వాళ్ళు గ్లాస్ వేసి, బెల్లం కొంచెం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి 2 గ్లాసులు అండి. అంటే ఎంత అయితే మీరు అవి తీసుకున్నారో 2 కలిపి అంత బెల్లం తీసుకోండి. మీరు బెల్లం తక్కువ తింటే కొంచెం తగ్గించుకోవచ్చు. దానివల్ల మరి పాకం తక్కువ అవటం అట్లా ఏం అవ్వదా? ఏమవ్వదు మేడం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాలక పొడి కావాలంటే వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ తీసుకో. ఓకే, 2 గ్లాసుల బెల్లానికి 1 గ్లాస్ నీళ్ళు. కొలత ప్రకారం చేస్తామంటేనండి కుదిరింది కుదరలేదు ఇట్లాంటి తలకాయ నొప్పులు ఉండవు. ఇది బెల్లం కరిగేంత వరకు చేసుకోవాలి. హై ఫ్లేమా లో ఫ్లేమా? లో ఫ్లేమ్లోనే. మీడియం. ఫుల్ అంటే మళ్ళీ మాడిపోతుంది. మంట చిన్నగా సిమ్లో పెట్టుకొని కరిగేంత వరకు కలుపుకోవాలి. నైస్. ఒక 5 minutes పడుతుంది మేడం ఇలా కరగడానికి బెల్లం మొత్తం. ఓకే, ముందే మనం దంచి నీళ్ళు పోసి పెట్టుకుంటే ఇంకా తొందరగా అవుతుంది కదా స్వప్న. మామూలుగా మేము ఏం చేస్తామంటే తురిమేస్తాము లేదా దంచుతాము, వాటర్ పోసేసి ఉంచుతాం. ఇప్పుడు మీకు ఎంత పట్టినాయో అప్పుడు ఏంటంటే చేత్తోనే నలిపేస్తాం మేము, నలిపి తర్వాత పెడతాం. ఇప్పుడు మనము నానబెట్టిన పప్పు కానీ నానబెట్టిన బియ్యం కానీ ఎట్లా మంచిగా తొందరగా ఉడుకుతాయో బెల్లం కూడా జనరల్గా ఇదొక టిప్ అండి. యూ కెన్ నోట్ ఇట్. మీరు పాకం పట్టే ముందు బెల్లం గంట ముందు నానబెట్టుకోండి సేమ్ వాటర్తోని. కరగటం అనేది 5 minutes పట్టేది 2 minutes పడుతుంది. తీసిద్దాం. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకో. దీన్ని వడబోసుకోవాలండి కంపల్సరీ. ఈ బెల్లం ఎప్పుడు కూడా ఈ పలుకులు కూడా ఉండకూడదండి. పలుకులు కావాలంటే ఇదిగోండి చూడండి ఎంత ఉందో డస్ట్ లోపల బెల్లంలో. ఇవన్నీ పోవాలంటే కంపల్సరీ వడగట్టాల్సిందే. అప్పుడు కావాలంటే దంచుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఇది పోసుకుందాం. ఈ బెల్లం పాకం ఏదైతే మనం వడబోసి పెట్టామో అది ఎంతసేపు మసలాలి? ఇది పాకం రావడానికి 20 minutes పడుతుంది మేడం. లో ఫ్లేమ్ మీద 20 minutes. మామూలు 15-20 minutes పడుతుంది. ఓకే,
సో లెట్స్ టేక్ ఎ బ్రేక్ 15 minutes. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం మేడం. ఒక 10 నిమిషాలు అవుతుంది కదా మనం చేయబట్టి. ఎంతేను? 1 స్పూన్. చాలా కొంచెమైనా చాలు మేడం. బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే. కానీ నెయ్యి ఇంకా బాగుంటుంది కొంచెం నురుగా వచ్చింది. పాకం వచ్చినట్టు మనకి ఎట్లా తెలియాలి చెప్పండి క్లియర్గా వాళ్ళకి. ఇప్పుడు పాకం వచ్చింది రాలేదు అని తెలుసుకోవడానికి తిక్కుగా కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా పడుతుంది మనకు. ఇప్పుడు ఇది అనేది కొంచెం తీసుకొని ఇందులో అట్లా వచ్చి జరుగుతుంది కదా మేడం, కాబట్టి ఇది ఇంకా రాలేదు పాకం. జరగొద్దు, పాకం వస్తే జరుగుద్ది. ఇది తీగ లేత పాకం అయితే వచ్చింది, కొంచెం ముదురు వచ్చిన పాకం రావాలా? కొంచెం ఇది అర్థమవుతుంది మనకి, ఇట్లా చేస్తుంటే దీనికి అర్థమవుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళకి కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే దే విల్ బి హ్యాపీ. ఏం లేదు, చూపిస్తాయి ఇప్పుడు వచ్చింది. ఓకే. కరుగుతుంది ఇట్లా తీగలాగా రావాలి. చూడు వచ్చింది మేడం, వచ్చింది. మనం ఇందులో నువ్వులు పల్లీలు ఇవన్నీ యాడ్ చేసి సిమ్ చేసేద్దామా? సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గట్టిగా నిలబడుతుందండి, 12 నిమిషాలు పట్టింది. అయినా వేయండి మొత్తం ఒకేసారి వేసాయినా? వేసేయండి, కలుపుకోవాలి ఇలా. ఇందులో వేడి మీద ఒక 2-3 minutes ఇలాగే స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. పల్లీలు అన్నాం కదా, పల్లీలు కూడా ఇప్పుడు దీన్ని ఇంకా 2-3 minutes కూడా ఉడకనిద్దాము. వేసాక కూడా కలపటం ఉడకనేయటం. సిమ్లో పెట్టుకోవాలి, మళ్ళీ ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నామంటే మాడిపోతుంది. సిమ్ చేసినాము. అయితే ఇక్కడ ఇంకొక టిప్ అండి, మీరు కావాలంటే ఇందులో యాలక్కాయ పౌడర్ వాడచ్చు, లేదంటే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. చీమ తలకాయ అంతా పచ్చకర్పూరం అయితే, అంటే ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు. రెగ్యులర్గా చేయటానికి అసలు ఏది అవసరం లేదండి. ఒరిజినల్ బెల్లము కొంచెం నెయ్యి పొడ చూపించి ఇట్లా ఉండలు చుట్టేసుకుంటే అయిపోద్ది. దీని చెక్కలు కూడా చేసుకోవచ్చు కదా మనం? చేసుకోవచ్చు. ఇట్లా పలక చేసి చెక్కలు చేయొచ్చు, ఉండలు చేయొచ్చు. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసినాం కాబట్టి బాగుంటుంది, నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అవును, పిల్లలకి చాలా 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 మంచిదండి. ఇంత ఈజీ స్వీట్ చేయటం. ఇది పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది మేడం, తర్వాత మిగతాదంతా సింపుల్, తొందరగా చేసేసుకోవచ్చు. ఇది ఉండగట్టాలంటే చల్లారాలి కదా కొంచెం, మన చేతికి 5 minutes అలా చల్లారాలి. మరీ చల్లారకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చుట్టుకోవాలి. సింపుల్ మేడం, చేయరాని వాళ్ళు కూడా ఈ కొలతలతో చేస్తే వచ్చేస్తుంది. సంక్రాంతికి చేసుకోవచ్చు మేడం, బాగుంటుంది. నువ్వుల అరిసెలు ఒకటి మనం ఈసారి చేయట్లేము, ఎప్పుడు ఉండే అరిసెలే కదా అన్నట్టు, ఇవన్నీ మన స్పెషల్స్ ఈజీగా. అరిసెలు కూడా చేస్తా, కొంచెం టైం పడుతుంది. ఇంక ఇప్పుడు టైం లేదు. మీకు అరిసెలు కావాలంటే స్వప్న గారి దగ్గర ఆర్డర్ చేయొచ్చు కదా? చేసుకోవచ్చు మేడం, కానీ 2-3 days ముందే చెప్పండి. ఒక మనిషిని కూడా ఇలా పెట్టుకుంటాను నేను, ఒక్కదాన్ని కాకుండా సపోర్ట్గా ఇంకో మనిషిని కూడా. ఇంతమందికి మీరు భుక్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు. తీసుకుంటా. ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేడం. అయిపోయిందా? ఇంకా ఎంతసేపు? ఇంకొక 2-3 minutes మేడం. దాదాపు దగ్గరకు కావాలి మొత్తం, కొంచెం దగ్గరికి అయితే లడ్డు చుట్టుకోవడానికి. కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే ఇంకా తొందరగా వస్తుంది మేడం. వాటర్ తక్కువ వేసుకోవచ్చా? మరి తక్కువ వేసుకోవచ్చు, కానీ ఇది ఇలాగే చేయాలి. నా ప్రాసెస్ అయితే ఇది మేడం, నేను ఇలాగే చేస్తాను. వెరీ గుడ్. అంటే ఇంకా ఆమెకు అందులో కాన్ఫిడెన్స్ ఉందండి, కాబట్టి ఆమె ఆల్రెడీ సేల్ చేస్తుంది కాబట్టి మీరు కూడా నమ్మచ్చు, చేయొచ్చు 100%. కొంచెం గట్టి పడింది, కట్టిద్దాము. చల్లారినాక మళ్ళీ అంతేనండి. కొంచెం ఒక 5 minutes 10 minutes చల్లగా కావాలి. వాటర్ అద్దుకుంటూ చేయాలి మేడం. నెయ్యి ఆల్రెడీ ఇందులో వేసినాం కాబట్టి ఓకే మేడం. ఇలా కొంచెం గోరువెచ్చగా అయింది, వేడిగానే ఉంది. అండ్ దెన్ ఇంకా గట్టి పడక ముందే మనం ఉండలు చుట్టేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసేసుకో. ఓకే ఓకే మేడం. కొంచెం వాటర్ తీసుకుంటూ అద్దుకుంటూ, వాటర్ ప్లేట్లో పెట్టుకొని నీళ్ళు అద్దుకొని ఇట్లా కొంచెం తీసుకుంటూ సైజ్ మనకి కావాల్సిన సైజులో చేసుకోవచ్చు మేడం. సింగిల్ ఇది బాగా కాలుతుంది మేడం, కొంచెం చూసుకోవాలి. ఓకే, అంటే ఇలా 2 hands అయితే రౌండ్ వస్తుంది. ఓకే మేడం. ఓకే. పాకం రాకపోతే విడిపోతాయి మేడం చేసిన తర్వాత. ఇట్లా పాకం వస్తే ఉంటది, గట్టి పడుతుంది. ఇది మళ్ళీ మనకు భయపడాల్సిన అవసరం ఏం లేదు మేడం. ఇది కొంచెం అయినాక మళ్ళీ మనకు చుట్టుకోనికి రాకపోతే మళ్ళీ కొంచెం వేడి చేసుకోవచ్చు, కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం. పిల్లలు ఎట్లయినా కానీ 2-3 లేపేస్తారు. కొంచెం వాటర్ అద్దుకుంటూ చేయాలి మేడం. వాటర్ అద్దితే మళ్ళీ ఖరాబ్ అవుతాయి అని ఏం లేదు మేడం.
ఏం కావు, ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపు మనం ఆరబెడతాం, ఆరుతాయి కాబట్టి ఏం ఖరాబ్ కావు. సెట్ అయిపోతుంది. 15 days 20 days వరకు కూడా నిల్వ ఉంటాయి. 1 month వరకు కూడా ఉంటాయి మేడం. ఓకే, ఇంట్లో చేసినాయి కాబట్టి ఎన్నాళ్ళు ఉంచినా ఏం లేదండి. మనకి షాప్లో ఆ కవర్లు కట్టేసి అమ్ముతారు, పల్లి పట్టి అని, ఈ బొంగుల లడ్డు, ఈ లడ్డు, నువ్వుల లడ్డు, అవి ఎప్పుడు చేసినాయో ఎవరికి తెలియదు. మెత్తగా ఉంటుంది మేడం, ఇవి తినేటప్పుడు కూడా గట్టిగా ఏం కాదు, మంచిగా మెత్తగా ఉంటుంది. అవునా? అంటే పట్పట అంటాయి కదా అట్లా ఏమను, ఇవి మెత్తగా బెల్లము ఇవన్నీ వేసినాం కాబట్టి మంచిగా ఉంటుంది. పట్టపట్ట అంటే పల్లీల ఐటమ్ బాగుంది, ఎందుకంటే 2 తిన్నట్టు ఉంటుంది. ఇట్లా ఓన్లీ నువ్వులు కూడా వేసి చేసుకోవచ్చు ఒక్కటి, లేదంటే మళ్ళీ పల్లి ఉండ కూడా చేసుకోవచ్చు. కానీ ఒకేసారి మనం తినేటప్పుడు 2 ఉంటాయి కాబట్టి అలా కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. మనకు లడ్డు కట్టుకోలేనప్పుడు కొంచెం వేడి చేసుకుని మళ్ళీ చేసుకో. నేను చూడండి ఏం చేశాను, మాకు చిన్నప్పుడు మేము స్కూల్ చదువుకునేటప్పుడు ఇవి సీసాలో పోసి రూపాయికి ఒకటి అమ్మేవాళ్ళు. అసలు ఇవి నాకు ఎంత ఇష్టం ఉంటుండేనా, ఇట్లా కొరకొక్కర్లేదు, చెప్పుకుంటే తినేసిన. లడ్డు సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ లడ్డు, చాలా అంటే చాలా బాగుంది. బెల్లం పల్లీలు అన్నీ వేసినాం కాబట్టి బాగుంటుంది. ఇంకోండి ఇవి చల్లారాక గట్టి పడిపోతాయి. ఇప్పుడు కొంచెం గట్టి పడిపోయి ఆల్రెడీ, ఇప్పుడు కొంచెం అనబోతున్నాను నేను. దట్స్ ఆల్ అండి, కొత్తగా చెప్పేది ఏం లేదు. తినండి లడ్డు, నేను ఎలా చేశాను చెప్పండి. మీరు తినండి మేడం, తిన్నారా? చేసింది మీరే, సొమ్ము ఒకరిది సొక్కొకరిది అంటే ఇదే. కరెక్ట్గా అయిపోయింది. మీకు ఎప్పుడు కుదిరినట్టే కుదిరిందో మీరు కూడా ఇలా ట్రై చేయరా? అలాకనే ఇలా ఇష్టం నాకు. ఉండనండి, మరొక అద్భుతమైన రెసిపీతో నేను స్వప్న మళ్ళీ కలుస్తాం. అందరికీ సెలవు, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది కనుక చల్లారితే కనుక మళ్ళీ ఒకసారి మీకు ఉండగట్టుకోవడం రాకపోతే కొంచెం నీళ్ళు ఇట్లా చల్లి వేడి చేసి మరీ కట్టవేసుకోవచ్చు కదా. అంతే, దట్స్ ఆల్, ఎనీ టైం చేసుకోవచ్చు. బాయ్.